హాయ్. వెయిట్ లాస్ అవ్వాలి. కానీ ఎక్సర్‌సైజెస్ చేసే ఓపిక లేదు. అలానే డిఫరెంట్ డైట్స్ ఫాలో అయ్యే టైం కూడా లేదు. సో, ఇలాంటప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన మెథడ్ ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొంత టైం పీరియడ్ వరకు మాత్రమే ఫుడ్ తీసుకుంటాము. అండ్ తర్వాత ఫుడ్ అన్నది అసలు తీసుకోము. ఈ పద్ధతినే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటాం. యూజువల్‌గా ఈ పద్ధతిలో 8 అవర్స్ వరకు మాత్రమే ఫుడ్ తీసుకుంటాం. అండ్ తర్వాత ఫాస్టింగ్ అంటే ఎటువంటి ఆహారం అనేది తీసుకోం. ఈ పద్ధతిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటారు. ఈ పద్ధతిలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఏ టైంలో ఫుడ్ తినడం స్టార్ట్ చేయాలి? అండ్ ఏ టైంకి ఫుడ్ తినడం ఆపేయాలి? ఇది చాలా మందికి మెయిన్‌గా ఉండే డౌట్. సో, ఈ వీడియోలో ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎప్పుడు స్టాప్ చేయాలి? దీంతో పాటుగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? అండ్ ఒక 3 సింపుల్ టిప్స్ మీకు షేర్ చేస్తాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫుడ్ ఎప్పుడు తినడం స్టార్ట్ చేయాలి? వీటన్నిటికంటే మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సర్కాడియన్ రిథమ్. అంటే ఏంటంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం ఉదయం లేవంగానే బ్రష్ చేసుకుని బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. తర్వాత మన యాక్టివిటీస్ చేసుకుంటాం, లంచ్ చేస్తాం. సో, ఇవన్నీ మనం రోజు చేసే హ్యాబిట్స్. దీన్నే సర్కాడియన్ రిథమ్ అంటారు. సో, మన లివింగ్ స్టైల్‌లో ఒక ప్రాపర్ సర్కాడియన్ రిథమ్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు మీ ఈటింగ్ విండో పీరియడ్‌ని డిటర్మిన్ చేసుకోవాలి. ఈటింగ్ విండో పీరియడ్ అంటే ఏంటంటే, మనం ఎంత టైం వరకు ఆహారం తీసుకోవాలి అండ్ ఆ టైం తర్వాత ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఈ పీరియడ్‌ని ఈటింగ్ విండో పీరియడ్ అని అంటారు. ఎగ్జాంపుల్ మీరు ఉదయాన్నే లేచినప్పుడు 7:00 అట్లా టీ తీసుకున్నారు. అండ్ నైట్ మీరు డిన్నర్ 10:00కి చేశారు. సో, మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు ఈ పీరియడ్‌ని ఈటింగ్ విండో పీరియడ్ అని అంటాము. ఈ పీరియడ్‌ని ఫస్ట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజువల్‌గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు 8 అవర్స్ ఈటింగ్ విండో పీరియడ్ పెట్టుకోమని చెప్తా ఉంటారు. కానీ మీరు ఫస్ట్ టైమ్ గనక స్టార్ట్ చేస్తున్నట్లయితే ఒకేసారి సడెన్‌గా 8 అవర్స్ ఈటింగ్ విండో పీరియడ్ గనక పెట్టుకుంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏం చేస్తారంటే ఒకేసారి కాకుండా నిదానంగా ఈటింగ్ పీరియడ్ విండోని తగ్గించుకుంటారండి. ఉదాహరణకి మీరు నైట్ 10కి డిన్నర్ చేశారు. అండ్ మార్నింగ్ లేచాక 7:00కి టీ తీసుకున్నారు. సో, అప్పుడు ఈటింగ్ విండో పీరియడ్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. 8కి డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఉదయాన్నే లేచాక వెంటనే ఏమి తీసుకోకుండా ఒక 1 అవర్ పాటు ఆగి అంటే 8కి కానీ, 9కి కానీ ఫుడ్ తీసుకోండి. సో, ఇలా నిదానంగా మీరు ఈటింగ్ పీరియడ్‌ని తగ్గించుకుంటూ రావచ్చు. ఈ పీరియడ్‌ని ఎంతవరకు తగ్గించుకోవాలంటే 8 అవర్స్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే మార్నింగ్ మీరు 10:00కి బ్రేక్‌ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి. అండ్ అక్కడి నుంచి 8 అవర్స్ కౌంట్ చేసుకోండి. అంటే ఈవినింగ్ 6 కల్లా మీ డిన్నర్ ఫినిష్ చేసేయాలి. సో, ఆ తర్వాత ఆల్మోస్ట్ 16 అవర్స్ పాటు ఫాస్టింగ్ అనేది ఉండాల్సుంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు నిద్రపోయే ముందు కనీసం ఒక 3 అవర్స్ ముందైనా సరే మీ డిన్నర్‌ని కంప్లీట్ చేసేసుకోండి. సో, మీరు నిద్రపోయే టైంకి దీని యొక్క డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, మీరు నిద్రపోయేటప్పుడు బాడీ రిపేర్ ప్రాసెస్‌లో ఉంటుంది. అండ్ ప్రాపర్ స్లీప్ ఉండి మార్నింగ్ లేచేసరికి మళ్ళీ బాడీ అన్నది యాక్టివ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే ప్రాసెస్‌కి అది రెడీగా ఉంటుంది. సో, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మీరు నిద్రపోయే ముందు కంటే ఒక 3 అవర్స్ ముందు డిన్నర్‌ని ఫినిష్ చేసేయండి. అండ్ మార్నింగ్ లేచాక కూడా వెంటనే ఏం తీసుకోవద్దు. మీకు టీ, కాఫీ ఏ అలవాటు ఉన్నా సరే ఒక 1 అవర్ పాటు ఏమీ తీసుకోకుండా ఉండండి. సో, అప్పుడేమవుతుందంటే, మనం నిద్రపోయేటప్పుడు సెరోటోనిన్ హార్మోన్ అనేది యాక్ట్ చేస్తా ఉంటుంది. మనం నిద్ర లేచాక సెరోటోనిన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో పాటు మన డైజెషన్‌కి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ యాక్టివేట్ అవుతా ఉంటాయి. సో, మార్నింగ్ లేచాక 1 అవర్ గ్యాప్ గనక మనం ఇస్తే ఇవన్నీ ప్రాపర్‌గా జరుగుతా ఉంటాయి. కాబట్టి మార్నింగ్ లేచాక కూడా వెంటనే ఏమీ తీసుకోకుండా ఒక 1 అవర్ వరకు గ్యాప్ ఇవ్వండి. అండ్ మీకు లేచాక టీ, కాఫీ లాంటి అలవాట్లు గనక ఉంటే బెటర్ బ్లాక్ కాఫీకి కానీ, గ్రీన్ టీకి కానీ చేంజ్ అవ్వండి. సో, ఈ విధంగా మీరు మీ ఈటింగ్ విండో పీరియడ్‌ని సెట్ చేసుకోవాలి. ఉదాహరణకి మీరు ఫస్ట్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 10 గంటలకి గనక తీసుకుంటే, ఈవినింగ్ 6 లోపు మీ డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలి. అండ్ దీనితో పాటు బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటే చాలా మంచిది. అంటే మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ సమపాలల్లో ఉండేలాగా చూసి తీసుకోండి. మీరు చేసే వర్క్‌లో ఫిజికల్ యాక్టివిటీ గనక ఎక్కువగా ఉంటే 3 మీల్స్ తీసుకోండి. లేదా కూర్చొని చేసే వర్క్ అయితే 2 మెయిన్ మీల్స్ తీసుకోండి. ఒక 1 డే డైట్ ప్లాన్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ఒక 1-2 అవర్స్ గ్యాప్ అన్నది ఇవ్వండి. ఎటువంటి ఆహారం తీసుకోవద్దు. ఆ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ తర్వాత మీరు ప్రాపర్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్ ఏది ఉంటుందో అది తీసుకోండి. అండ్ దీని తర్వాత
కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత మెయిన్ మీల్స్ అంటే లంచ్ తీసుకోండి. అండ్ ఈవినింగ్ 4 ఆర్ 4:30 టైంకి ఏదైనా ఫ్రూట్‌ని కానీ, ఫ్రూట్ జ్యూస్‌ని కానీ ఇంక్లూడ్ చేసుకోండి. ఆ తర్వాత డిన్నర్ 6 లోపు ఫినిష్ చేసేయండి. మీరు నార్మల్‌గా రైస్ గనుక మీ డిన్నర్‌లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటే దాన్ని మొలకలతో కానీ, లేదా ఫ్రూట్స్‌తో కానీ, లేదా సలాడ్స్‌తో కానీ ఇలాంటి వాటితో రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాపర్ డైట్ తీసుకుంటూ మంచిగా నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. యూజువల్‌గా స్లీప్ కూడా డీఫాస్టెడ్ స్టేట్. అంటే మనం చేసే ఫాస్టింగ్‌కి ఇది కంటిన్యూయేషన్ అనమాట. మనం నిద్రపోయేటప్పుడు ఏమవుతుందంటే బాడీ బ్యాడ్ సెల్స్‌ని రిమూవ్ చేసి రిపేర్ ప్రాసెస్ చేస్తా ఉంటుంది. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ స్లీప్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కనీసం 7 అవర్స్ ఆఫ్ కంటిన్యూయస్ స్లీప్ అనేది ఉండాలి. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో మీకు ఒక 3 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే మీరు నిద్రపోయే ముందు కంటే కనీసం ఒక 3, 4 అవర్స్ మీ డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలి. అండ్ మీరు తినేసరికి మీరు తీసుకున్న డిన్నర్ డైజెషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. సడన్‌గా ఈ టైంని ఒకేసారి రెడ్యూస్ చేయొద్దు. గ్రాడ్యువల్‌గా తగ్గిస్తారండి. సెకండ్ టిప్ ఏంటి అంటే మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఒక 1 అవర్ పాటు ఏమీ తీసుకోవద్దు. ఈ టైంలో మెలటోనిన్ లెవెల్స్ తగ్గుతా ఉంటాయి. అలానే డైజెస్టివ్ ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతా ఉంటాయి. సో, ఉదయాన్నే లేవంగానే బాడీ ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వండి. అండ్ 1 అవర్ తర్వాత కూడా షుగర్ వేసిన టీ, కాఫీ కంటే బ్లాక్ కాఫీ కానీ, గ్రీన్ టీ లాంటివి కానీ తీసుకోండి. వీటిని తీసుకోవటం వల్ల ఇంకో 1 అవర్ వరకు మన ఫాస్టింగ్ పీరియడ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటి అంటే నో స్నాక్స్ ఇన్ బిట్వీన్. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి ఈ మధ్యలో స్నాక్స్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు చేసే దాంట్లో కన్సిస్టెంట్‌గా ఉండాలి. అప్పుడే రిజల్ట్స్ అన్నది చూడగలుగుతారు. సో, తెలుసుకున్నారు కదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏ విధంగా చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అండ్ ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.